హలో ఆల్ వెల్కమ్ టు ఫోర్ ఫర్ యూ కాంట్రవర్సీ. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు మా టీం మొత్తం కలిసి కొన్ని రూల్స్ అయితే పెట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని టాపిక్స్ని మేము టచ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నాం. అందులో ఈ కాంట్రవర్సీ టాపిక్ అనేది కూడా ఒకటి. బట్ ఈరోజు ఆ రూల్ని మేము బ్రేక్ చేయాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది. ఎందుకంటే బయట చాలామంది నిజ నిజాలు తెలియకుండా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తున్నారు. సో అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని ఈ టాపిక్ని అయితే తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యూవర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. మేము ఎవ్వరికీ సపోర్ట్ కాదండి. జస్ట్ జరిగిన సిచ్యువేషన్‌ని మీకు తెలియజేయడమే మా ఈ ప్రయత్నం. వీడియో కంప్లీట్ అయ్యేసరికి మీ ముందు జరిగిన సిచ్యువేషన్ మొత్తాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, అప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి. ఆ రోజు తప్పు ఎవరిదో అని. వీడియోని మాత్రం లాస్ట్ దాకా చూడండి. ఎందుకంటే లాస్ట్‌లో ఒక లేటెస్ట్ ట్విస్ట్ ఉంది. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. 'అల్లు అర్జున్' 'సంధ్యా థియేటర్స్' ఇష్యూ. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా 1 మంత్ బ్యాక్ అయితే వెళ్ళిపోదాం. ఇండియా మొత్తం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్న 'పుష్ప 2' మూవీ ఎన్నో పోస్ట్‌పోన్స్ తర్వాత డిసెంబర్ 5న రిలీజ్‌కైతే సిద్ధమైపోయింది. ప్రొడక్షన్ హౌస్, మైత్రి మూవీ మేకర్స్ అండ్ మూవీ యూనిట్ వాళ్ళు కలిసి ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. అదేంటంటే మూవీ రిలీజ్‌కి ఒకరోజు ముందే పెయిడ్ ప్రీమియర్ షోస్‌ని ప్లాన్ చేశారు. దానికి మూవీ యూనిట్ వాళ్ళు 2 స్టేట్స్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ అయితే తెచ్చుకున్నారు. ఆల్రెడీ దేశం మొత్తం హైప్ ఉన్న 'పుష్ప 2' మూవీకి అండ్ ఆల్సో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి వాళ్ళ అభిమాన హీరోని 3 ఇయర్స్ తర్వాత బిగ్ స్క్రీన్ మీద ఒకరోజు ముందే డిసెంబర్ 4న చూడొచ్చు అని తెలియగానే ఫ్యాన్స్ అంతా చాలా ఎక్సైట్ అయిపోయారు. వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్ ఆన్ డిసెంబర్ 4th నైట్ అట్ సంధ్య థియేటర్ ప్రీమియర్. డిసెంబర్ 4th నైట్ అరౌండ్ 8 పీఎంకి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర చాలామంది ఫ్యాన్స్ టికెట్స్ ఉండి మూవీ చూడడానికి వచ్చిన వాళ్ళు అండ్ ఆల్సో టికెట్స్ లేని వారు కూడా 9:30కి స్టార్ట్ అవ్వబోయే ప్రీమియర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సీసీటీవీ రికార్డ్స్ ప్రకారం 8:45-9 పీఎం మధ్యలో అల్లు అర్జున్ గారు అండ్ మూవీ టీం వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీతో కలిసి ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గర దాకా వచ్చారు. అప్పటికే అక్కడ చాలామంది జనం వచ్చేసి ఉన్నారు. అప్రాక్సిమేట్‌గా చెప్పాలంటే 1000 అబోవ్ పీపుల్ ఉన్నారంట. అలా క్రౌడ్ ఎక్కువగా ఉండడంతో పాపం పోలీస్ ఆఫీసర్స్ కూడా హ్యాండిల్ చేయడానికి చాలా కష్టమైపోయిందంట. అండ్ ఆల్సో సంధ్యా థియేటర్‌కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గేట్ ఒకటే ఉండటంతో అర్జున్ గారి కారు లోపలికి వస్తుంటే దాంతో పాటు ఫ్యాన్స్ కూడా వచ్చేసరికి పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేక లాఠీ చార్జ్ అయితే స్టార్ట్ చేశారు. అలా అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్‌కి వచ్చేసరికి 9:30 అయింది. అలా ఆయన కారు రూఫ్ టాప్‌లో నుంచి వచ్చి అందరికీ నమస్కారం చెప్తా, దారి ఇవ్వండి అని సైగ చేస్తా లోపలికి 9:35-9:45 మధ్యలో హయ్యర్ బాల్కనీలోకి అయితే అల్లు అర్జున్ అండ్ టీమ్ ఎంటర్ అయిపోయారు. అలా ఎంటర్ అయిపోయాక హయ్యర్ బాల్కనీ గేట్స్ అయితే క్లోజ్ చేసేశారు. ఇది అంతా కాయిన్‌కి ఒక సైడ్ జరిగిన హయ్యర్ బాల్కనీకి వచ్చిన పుష్ప టీమ్ సైడ్ స్టోరీ మాత్రమే. ఇప్పుడు మనం కాయిన్‌కి ఇంకో సైడ్ జరిగిన లోవర్ బాల్కనీకి వచ్చిన రేవతి గారి ఫ్యామిలీ సైడ్ స్టోరీ తెలుసుకుందాం. భాస్కర్ గారు అండ్ రేవతి గారు వీళ్ళు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళకి ఇద్దరు పిల్లలు, ఒక బాబు శ్రీతేజ అండ్ ఒక పాప. ఈ శ్రీతేజ అల్లు అర్జున్ గారికి చాలా పెద్ద అభిమాని అంట. వాళ్ళ కాలనీలో తేజాని అందరూ పుష్ప పుష్ప అని పిలిచేవారట. వాళ్ళ నాన్న భాస్కర్ గారిని ఇన్‌ఫాక్ట్ ఒక 3 మంత్స్ నుంచి పుష్ప మూవీకి థియేటర్‌కి వెళ్దాం నాన్న అని అడుగుతా ఉండేవాడంట. అలా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి మూవీ రిలీజ్ ఒకరోజు ముందే ప్రీమియర్ షో ఉండేసరికి వెళ్దామని అనుకొని వెళ్లారు. అలా నలుగురు థియేటర్‌కి వెళ్ళగానే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల జరిగిన తోపులాటలో రేవతి గారు అండ్ శ్రీతేజ థియేటర్ సైడ్‌కి పుష్ అయ్యి వచ్చేశారు. అటు ఆపోజిట్ సైడ్‌లోనేమో భాస్కర్ గారు అండ్ పాప ఉండిపోయారు. చూస్తూ చూస్తూనే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ చాలా పెరుగుతా వచ్చింది. అలా క్రౌడ్ ఎక్కువయ్యే కొద్దీ పాప భయంతో ఏడుస్తా ఉండగా, పాప ఇక్కడ ఉండడం సేఫ్ కాదని భాస్కర్ గారు ఇంటి దగ్గర దింపడానికి వెళ్లారు. అదే టైంలో రేవతి గారు అండ్ శ్రీతేజ లోవర్ బాల్కనీలోకి వెళ్లి హస్బెండ్ అండ్ పాప కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. తెలంగాణ పోలీస్ రిలీజ్ చేసిన వీడియో ప్రకారం ఒకే టైంలో బన్నీ గారేమో హయ్యర్ బాల్కనీ సైడ్ వెళ్తున్నారు అండ్ రేవతి గారు వాళ్ళేమో లోయర్ బాల్కనీ సైడ్ హస్బెండ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప టీం ఇప్పుడు హయ్యర్ బాల్కనీ గేట్స్ వేయడంతో జనం మొత్తం లోవర్ బాల్కనీ సైడ్ వచ్చేశారు. సో అక్కడే ఉన్న రేవతి గారు అండ్ శ్రీతేజ ఇద్దరు జనమంతా ఒక్కసారిగా రావటంతో తొక్కిసలాట జరిగి రేవతి గారు ఊపిరాడక చనిపోయారు.
అండ్ కొన ఊపిరితో ఉన్న శ్రీతేజని థియేటర్ బయటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయడం స్టార్ట్ చేసి హాస్పిటల్‌కి తరలించారు. ఈ సినారియో మొత్తం గుర్తుపెట్టుకోండి. మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాం. కొద్దిసేపటికి ఇంటికి వెళ్ళి వచ్చిన భాస్కర్ గారు తన వైఫ్ అండ్ బాబు ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు ఏంటి అని లోపలికి వెళ్ళాలని అప్పటికే అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్‌ని అడిగారు. అప్పుడు ఆ పోలీస్ అతను మీ బాబు ఏ కలర్ షర్ట్ వేసుకున్నారు అని అడిగితే బ్లాక్ అని చెప్పక సో ఇంకా పోలీస్ వాళ్ళు భాస్కర్‌కి శ్రీతేజకి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న వీడియో చూపించారు. ఇతనేనా మీ అబ్బాయి అని అడగగా భాస్కర్ గారికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. తన కొడుకుని అలా చూడలేకపోయారు. ఆల్రెడీ తేజాని తీసుకొని వెళ్ళిన హాస్పిటల్‌కి భాస్కర్ గారు కూడా స్టార్ట్ అయిపోయారు. దారిలో మా వైఫ్ బాబుతోనే ఉందిగా అని అడగగా పోలీస్ వాళ్ళు తెలీదండి. ప్రెజెంట్ అయితే బాబు గురించి మాత్రమే తెలుసు అని చెప్పారు. అట్లా వాళ్ళు హాస్పిటల్‌కి వెళ్ళిపోయారు. ఇక్కడ థియేటర్‌లో మూవీ చూస్తున్న 'పుష్ప' టీమ్ దగ్గరికి అల్లు అర్జున్ గారి మేనేజర్ వచ్చి అర్జున్ గారితో సార్ బయట పరిస్థితి ఏం బాలేదు. క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేనంత జనం వచ్చారు. మీరు ఇక్కడ నుంచి వెళ్తే మంచిదని పోలీస్ వారు చెప్పారు అని చెప్పగా ఒక 5-8 మినిట్స్ తర్వాత అల్లు అర్జున్ వాళ్ళు ఓకే అని చెప్పి మూవీ కంప్లీట్ అవ్వకముందే బయటికి వచ్చేస్తా వాళ్ళ పిల్లల్ని మాత్రం హాల్లోనే ఉంచి మూవీ కంప్లీట్ అయ్యాక ఇంటికి రండి అని చెప్పి ఇంటర్వెల్ తర్వాతో ఆర్ ఇంటర్వెల్ ముందో సుమారుగా 11:30-12 AM మధ్యలో వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు వెళ్లారు అని ఎవ్వరూ కరెక్ట్‌గా కన్ఫర్మ్ చేయలేదు. 2 డేస్ తర్వాత డిసెంబర్ 6న అల్లు అర్జున్ గారు ఈ ఇష్యూ గురించి ఒక రియాక్షన్ వీడియో పెట్టారు. థియేటర్‌లో ఉన్నప్పుడు తనకి ఈ విషయం తెలీదని, నెక్స్ట్ డే మార్నింగే ఈ విషయం తెలిసిందని, ఇది చాలా అన్‌ఫార్చునేట్‌గా జరిగిందని, ఈ యాక్సిడెంట్ నాకు చాలా బాధ కలిగించిందని చెప్పుకొని చాలా ఫీల్ అయ్యారు. ఒకవైపు 'పుష్ప' మూవీని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటున్నా, నేను మా 'పుష్ప' టీమ్ మాత్రం చాలా బాధపడుతున్నాం క్షమించండి అని చెప్పారు అల్లు అర్జున్ గారు. అండ్ లాస్ట్‌లో ఒక ట్విస్ట్ అండ్ ఒక సినారియో గుర్తుపెట్టుకోండి తర్వాత మాట్లాడదాం అన్నా కదా! అది ఏంటంటే నేను ఈ వీడియో చేసేటప్పటికి ఒక న్యూ సీసీటీవీ వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అందులో అయితే అల్లు అర్జున్ గారు రాకముందే 9:15కే చనిపోయిన రేవతి గారిని లోవర్ బాల్కనీ నుంచి బయటికి తెస్తున్నారు. అదండి సంగతి. ఇప్పటిదాకా ఆ రోజు జరిగిన సిట్యుయేషన్ మొత్తం దొరికిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మీకు మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చెప్పండి ఆ రోజు తప్పు ఎవరిదంటారు? థియేటర్ మేనేజ్‌మెంట్‌దా? ఆర్ 'పుష్ప' టీమ్‌దా? లేదా పోలీసుల నిర్లక్ష్యం అంటారా? ఆర్ అంతగా క్రౌడ్ ఉన్నా పిల్లల సేఫ్టీ ఆలోచించకుండా తీసుకువచ్చిన పేరెంట్స్‌దా? నేనైతే జరిగింది మొత్తం చెప్పేసా. డెసిషన్ ఈజ్ యువర్స్. ఈ వీడియో చూసే వాళ్ళకి ఇంకా ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి. నేను అండ్ మన వ్యూవర్స్ తెలుసుకుంటాం. జరిగిన దాన్ని మనం ఎలాగో మార్చలేం. ఇక ముందైనా ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఈ వీడియోకి ఇంతే గైస్. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈ నాలెడ్జ్‌ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మా కంటెంట్‌ని ఫాలో అవ్వండి. సైనింగ్ ఆఫ్ యువర్ ఫర్ యూ టీమ్.